హెచ్సీఏ అండర్-14 క్రికెట్ సెలక్షన్స్ లో ఉద్రిక్తత నెలకొంది. జింఖానా గ్రౌండ్ లో సెలక్షన్స్ కు వందలాదిగా ప్లేయర్లు హాజరయ్యారు. అయితే ఏర్పాట్లు సరిగా చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం స్ట్రెంత్ చేయండి. వచ్చిందా సార్? అందరు వచ్చారా? హెచ్సీఏ నిర్వాహకుల తీరుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, జింకానా గ్రౌండ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెచ్సీఏ అండర్-14 క్రికెట్ కి సంబంధించి సెలక్షన్ ప్రక్రియను చేపట్టింది. అయితే ఈ సెలక్షన్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి సుమారు 2000 మంది క్రీడాకారులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఎలాంటి వసతి ఏర్పాటు చేయకపోవడంతో వాళ్ళంతా కూడా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే కనీసం త్రాగడానికి మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయలేదు, అలాగే వాళ్ళు కొంత రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్లు కూడా ఏర్పాటు చేయలేదంటూ క్రీడాకారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా తీవ్ర నిరసన చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హెచ్సీఏ పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఉదయం నుంచి సెలక్షన్ ప్రాసెస్ ఎప్పటికీ ప్రారంభించలేదంటూ క్రీడాకారుల తల్లిదండ్రులు పూర్తిగా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఒకసారి మనతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కొంతమంది క్రీడాకారుల తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సార్, మేము నిర్మల్ నుంచి వచ్చాం సార్. మార్నింగ్ 6:30కి వచ్చేసినాం. ఇక్కడ పొద్దున్న నుంచి క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నది. పిల్లలు వస్తుండ్రు పోతుండ్రు, కానీ కొంచెం అరేంజ్మెంట్స్ బాగాలేదు సార్. 2 డేసే పెట్టిండ్రు. ఆ 2 డేస్ తర్వాత హైదరాబాద్ ప్లస్ జిల్లాలు 2 కలిపి పెట్టుట్లా 1000 కొద్ది మంది పిల్లలు వచ్చిన. పాపం పొద్దున్న నుంచి అవస్థలు పడుతున్నాం, తిప్పలు పడుతున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే టోకన్లు ఇస్తున్నారు సార్. టోకన్లు ఇచ్చి మళ్ళీ రేపు రమ్మంటున్నారు. మళ్ళీ నిర్మల్ నుంచి రావాలంటే వీళ్ళు ముందే ఒకవేళ ప్లానింగ్ చేసుకొని ఉంటే ఇప్పుడు మళ్ళీ నిర్మల్ పోవాలా, నిర్మల్ నుంచి మళ్ళీ రావాలా, రేపు ఆ టోకన్ పట్టుకొని రావాలా. ఇంతకుముందు ఉప్పల్ స్టేడియంలో పెట్టిన చాలా బాగుండే, ఆడ కూర్చోవడానికి చైర్లు ఉండే, అన్ని ఏర్పాట్లు ఉండే. కానీ జిమ్ఖానా పెట్టేసరికి ఇంత గందరగోళం సిచ్యువేషన్ ఉంది సార్. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది క్రీడాకారులు ఉన్నారు. వీళ్ళంతా లోపలికి వెళ్లేందుకు వాళ్ళంతా క్యూ లైన్లో ఉన్నారు. ఒకసారి ఈ క్రీడాకారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు తమ్ముడు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏర్పాట్లు మీకు వాటర్ ఫెసిలిటీ అవి ఏమన్నా పెట్టారు? అసలు లేదు, అసలు ఏం పెట్టలే. అక్కడ 2 లైన్స్ చేయమన్నారు. ఇక్కడికి వచ్చేసరికి సింగిల్ లైన్ అని మళ్ళీ వెనక్కి నెడుతున్నారు. దగ్గర 3 hours అయింది మేము నుంచొని. అట్లీస్ట్ ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? వాటర్ ఏమైనా మీకు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? టోకెన్ తీసుకొని రేపు రావాలంటనా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? యూసుఫ్ కూడా. పొద్దున్నకి ఎంత వచ్చినాం? పొద్దున మొత్తం 5 hours అయింది. 5 hours అయింది ఇక్కడ వెయిట్ చేసినాం. ఇక్కడకు వచ్చిన క్రీడాకారులు అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా ఉదయం తెల్లవారుజామునే జింకానా గ్రౌండ్కి చేరుకున్నాము. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఇప్పటికీ ప్రారంభించలేదు. అలాగే సుమారు 2000 మంది వరకు క్రీడాకారులు వచ్చినట్లు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక్క రోజులోనే స్లాట్స్ ఇవ్వడంతో వీళ్ళంతా ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఇప్పుడు తీరా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు సెలక్షన్ ప్రాసెస్ ఉండదు, తిరిగి మరో 2 రోజుల తర్వాత రావాలంటూ వాళ్ళకి టోకెన్లు ఇచ్చి పంపించేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. హెచ్సీఏ తీరుపై పూర్తిగా ఇటు క్రీడాకారులతో పాటు విద్యార్థులతో పాటు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకని ఇలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా హెచ్సీఏ అధికారులపై కూడా చర్యలు ఉంటాయంటూ పోలీసులు అయితే చెబుతున్నారు. వీడియో జర్నలిస్టు జయరాజ్తో మణికంఠ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.